అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. KMR న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 66 మందికి సుమారుగా 80,10,000 రూపాయల CMRF కింద అందించాం. డాక్టర్ నిలవల విజయశ్రీ తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గూడూరు ప్రగతి సేవా సంస్థ శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం కీర్తిశేషులు మేకల రమణయ్య 25వ వర్ధంతి. ఇక డీటెయిల్స్ చూస్తే పాత బస్టాండ్లోని R&B ఆఫీస్ కార్యాలయం బయట మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి మండల పరిధిలో మహాత్మా జ్యోతి బాపులే 199వ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి బీసీలందరూ పాల్గొనాలని, అలాగే ఇతర SC, ST మైనారిటీ కులాల వారు కూడా బీసీలు న్యాయమైన డిమాండ్స్లపై, బీసీల ప్రధాన సమస్యలపై మద్దతు ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంని డిమాండ్ చేశారని, అందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోతే భారత రాజ్యాంగంలోని బీసీల కోసం ఆర్టికల్ 338ను పొందుపరిచారని బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి తాను రాసిన లేఖలో కూడా బీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించారని, బీసీల రిజర్వేషన్ 52% రిజర్వేషన్ ఇవ్వాలని, విద్యా సంస్థలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉపాధి, రాజకీయాలలో బీసీల రిజర్వేషన్ 52% పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలని మాట్లాడిన వారు నాసిన భాస్కర్ గౌడ్, బీఎస్పీ పార్టీ నాయకులు, బీసీ సమన్వయ కమిటీ గూడూరు నియోజకవర్గం కన్వీనర్ LV సుబ్బయ్య, బీఎస్పీ నాయకులు గుంటమడుగు వెంకటేశ్వరరాజు, ఆల్ ఇండియా SC, ST, బీసీ మైనారిటీ నాయకులు విజయ్ కుమార్, బీసీ సమన్వయ కమిటీ కో కన్వీనర్ తిరగా బత్తిన శేషయ్య గౌడ్, MRPS నాయకులు మందా రవి తదితరులు పాల్గొనడం జరిగింది. బీసీ సమన్వయ కమిటీ గూడూరు నియోజకవర్గం కన్వీనర్ LV సుబ్బయ్య గూడూరులోని దినపత్రికలు, టీవీ ఛానళ్ల వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేపు భారతదేశంలో ఉండేటువంటి బీసీలందరి కోరిక 70 సంవత్సరాల నుంచి అప్రస్తుతంగా ఉంది. దానికి ఆ రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ 1951లో మొట్టమొదటి సవరణ ద్వారా బీసీలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేదానికి రాజ్యాంగ సవరణ చేస్తే, ఆ సవరణ ఇంప్లిమెంట్ చేసేదానికి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీసీలకు న్యాయం చేయడం అనేది ఇష్టం లేకుండా వారందరూ కూడా బీసీలు ఏ రాజ్యాధికారానికి దూరంగా పెట్టిన సందర్భంలో భారతదేశంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఉద్యమం చేసిన తర్వాత ఆయన బీసీల కోసం కష్టపడి మండల కమిషన్ అమలు జరిపాడు. అంతేకాకుండా ఆ మండల కమిషన్ ప్రతిపాదనలు కూడా ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ మండల కమిషన్ ఇచ్చిన 40 ప్రతిపాదనలు కూడా అమలు జరపలేదు. దానికి గాను భారతదేశంలో ఒక జాతీయ పార్టీగా గుర్తింపబడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వంలో బీసీలకు ఆంధ్ర రాష్ట్రంలో బీసీ జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ
దానికి గాను బీసీ సమరబేరిని అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు బీసీల కోసం ధర్నా చేస్తుంది. దానికి అన్ని నెల్లూరు, తిరుపతి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమం బీసీల తరఫున బహుజన సమాజ్ పార్టీ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘాలందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని మన డిమాండ్ని ప్రభుత్వాన్ని తెలియజేయాల్సిన కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య లెక్కలు తెస్తా అన్నాడు. దానివల్ల ఏంటంటే బీసీల ఆనాడు బ్రతుకు తెరువు సాధనాలన్నీ అగ్రకుల ఆదాయ వనరులుగా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆ నైపుణ్యం బ్రతుకులు చేసే వృత్తి, వాషింగ్ మిషన్లు వచ్చేసాయి, సబ్బులు వచ్చాయి, డెటర్జెంట్ సబ్బులు వచ్చేసాయి. అదేవిధంగా కుమ్మలు చేసే కుండలకి స్టీల్ బిందులు, ఇతర బిందులు వచ్చాయి. అదేవిధంగా మంగళ్ళు చేసే వృత్తిని హై క్లాస్ హైటెక్ బార్బర్ షాపులు తయారైపోయినాయి. అంతేకాకుండా వృత్తులు తయారు చేసుకునేటువంటి గీత కార్మికులు చేసే కళ్ళు వృత్తిని ఎవరికి బ్రాంతి షాపులకు దారాదత్తం చేశారు. అదేవిధంగా చెప్పులు కుట్టే చర్మకారుల వృత్తిని కూడా పెద్ద పెద్ద కంపెనీలు టూర్ చేసేసి వాళ్ళ వృత్తులన్నీ పంపుతుంది. ఇప్పుడు నైపుణ్యం చేసి మా వృత్తి చేయలేదు. కాబట్టి మేము రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం అడుగుతున్నాము. మా వాటా మాకు ఇవ్వని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా సమంజసమైన న్యాయం కాబట్టి తప్పనిసరిగా దాన్ని అమలు జరపాలని కోరుతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు కోరుతున్నాం. ప్రతి జిల్లా క్వార్టర్స్లోను మరియు మండలంలోనూ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం బీసీ సంఘాలు అందరూ కలిసి చేస్తున్నాయి. దీనికి అన్ని సంఘాలు, అన్ని కులాలు మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకి ఆకాశానికి ఎక్కిస్తాము, చెట్లు ఎక్కిస్తామని చెప్తారు. కానీ ఏ ఒక్కటి అమలు రావటం లే. ఎన్నికల ముందు మాట వేరే, ఎలక్షన్ అయిన తర్వాత మాట వేరే. ఈ విధంగా ప్రతి అసెంబ్లీలో బీసీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. కానీ అవి మాత్రం మాట్లాడరు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళు తంతారంటే వీళ్ళు భయం. వాళ్ళకి వీళ్ళు మాట్లాడరు, అక్కడ అసెంబ్లీలో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళు పదవులు పోతాయి, వీళ్ళు భయం. ఇది పద్ధతి కాదు. మీరు బీసీ సంఘాలు కాదు, ఈ బీసీ కులాల్లో ఉండి గడ, మంత్రి పదవులు ఉండి గడ, ఎన్నెన్నో పదవులు ఉండగడ కేవలం ఈ రాజకీయ నాయకులు చేసే పనులంతా ఎలా ఉంటాయంటే ఎలక్షన్ ముందు మాట, ఎలక్షన్ అయిన తర్వాత వేరు, ఏరు దాటిందా ఏరు దాటిందా పోయి మళ్ళీ ఇలా టైప్లో చేస్తున్నారు. కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఏ పార్టీ అయినా సరే మీరు చేసే పనులు వచ్చే ఎలక్షన్లో ఇది కావచ్చు, రేపు పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. తగిన గుణపాఠం చేపిస్తామని బీసీ సంఘాల తరఫున తెలియజేస్తుంది. ఈ రోజు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని, తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ సామంచి శ్రీనివాస్ని తిరుపతి జిల్లా కార్యాలయంలో కోట మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన పోలీస్ సురేష్ను వెంకటేశ్వర్లు పరిచయం చేసిన సందర్భంగా పనబాక కోటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. తిరుపతి జిల్లా కోట మండలం భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుగా యువ నాయకుడు పోలీస్ సురేష్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, గిరిధర్ రెడ్డి, సారంగ రమేష్ బాబు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువతను ప్రోత్సహించే క్రమంలో యువ నాయకుడు పోలీస్ సురేష్ నియమించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. प्रदक्षिदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. మేమందరం సపోర్ట్ వెరీ గుడ్. తెలుసు నాకేం అందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తాము.
దీనిలో బూత్ కమిటీలు, మండల అధ్యక్షులు, అక్కడ జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు ఎన్నికలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం కోట మండలంలో ఎన్నిక నిర్వహించడం జరిగింది. దానిలో పులిసురేష్ గారిని ఏకగ్రీవంగా ఈరోజు ఈ కోట మండల అధ్యక్షుడిగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. మన మండలంలో ఉన్నటువంటి మండలాల్లో 50% పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. కాబట్టి అది పూర్తయిన తర్వాత మా సామాన్య శ్రీనివాస్ గారు, ఆయన ప్రముఖ లాయర్ తిరుపతిలో, వారు గతంలో కూడా రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా ఉన్నారు, అదేవిధంగా అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కోట మండలంలో మన పులిసురేష్ గారిని ఎన్నికలుగా మండలాధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ నిర్వహించి వారిని ఈరోజు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఏకగ్రీవంగా నిర్వహించాం. భారతదేశంలో మనం చూసినట్టయితే మోడీ గారు ఈరోజు ఒక బీసీ ఒక చిన్న ఏదైతే టీజీ ప్రపంచంలోనే స్వతంత్రంగా ఎన్నికలు జరిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. మామూలుగా సాధారణ ఎన్నికలు జరుగుతాయో అట్లా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ఎట్లా ఉంటాయంటే ఎవరో ఒకరు ఎక్కడో నుంచి మడిచి ఆయన మండలాధ్యక్షుడు ఉంటాడు, ఆయన జిల్లాధ్యక్షుడిగా ఉంటాడు అనే ప్రక్రియ జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎవరున్నారనేది సామాన్య కార్యకర్త నిర్ణయిస్తారు. సామాన్య కార్యకర్తగా ఎవరికి అందుబాటులో ఉంటాడో వారినే మండలాధ్యక్షులుగా ఎన్నుకునే స్వేచ్ఛ బూత్ అధ్యక్షుడికి అదేవిధంగా క్రియాశీల సభ్యులకి ఉంటుంది. ఆ ప్రక్రియలోనే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరిగింది. ఆ ప్రక్రియలోనే ఈరోజు అమిత్ సురేష్ కోట మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మిగతా పక్షానికి భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నీ దగ్గర డబ్బు ఉందా, కొలిపడుందా చూడదు. సామాన్య కార్యకర్త పనిచేస్తున్నాడా లేదా, పార్టీకి పనిచేస్తున్నాడా లేదా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాడా లేదా అని చూస్తే ఎంత దూరమైనా తీసుకెళ్లిపోతుంది. నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలో చేరడం జిల్లా ఎస్ఎంఎల్ సెక్రటరీ గాను, ఎస్ఎంఎల్ ప్రెసిడెంట్ గాను, ఎస్ఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాను, తర్వాత జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాను, జిల్లా జనరల్ సెక్రటరీగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈరోజు ఉన్నా. ఎందుకంటే పార్టీలో ఎంత పనిచేస్తే పార్టీకి టైం ఇచ్చి పనిచేస్తా ఉంటే నేను పార్టీకి పెంచుకుంటూ పోతుంది, ఎన్నో ఉన్నత పదవులు అనుభవించే అవకాశం లభించే అవకాశం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి, ఆర్ఎస్ఎస్ స్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి చాలా నిబద్ధతతో ఈరోజు అందరికీ తెలిసిన సత్యమే నరేంద్ర మోడీ గారు టీఎం కొని ఈరోజు దేశ ప్రధాని అయినాడు. అమెరికా లాంటి దేశాలు ఈయన మా దేశానికి రావద్దు అని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు మా దేశానికి రావద్దు పరిష్కరిస్తారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం బీజీకేపాలెం గ్రామం నందు హార్ట్ ప్రాబ్లంతో ఉన్నటువంటి బాధపడుతున్న ఎర్రబోతు రామ్మూర్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనటువంటి 4,50,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీఎంఆర్ఎఫ్ కింద మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో మందికి అందించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా 66 మందికి సుమారుగా 80,10,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద అందించాము. నియోజకవర్గంలో ఎవరైనా పేదవారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ నందు చూయించుకున్న బిల్లులను తీసుకుని వస్తే సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తామని అన్నారు. పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో పథకాలను పేదలకు అందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పంపించిన తర్వాత నేను సీఎం గారితో సంప్రదించిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద 4,50,000 రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం బాబు గారికి. ఎందువల్లంటే నిజంగా ఇప్పటి వరకు నా కాన్స్టిట్యున్సీలో 80,10,617 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసుకొచ్చా ఈ 1 ఇయర్లోనే. ఇంకా కూడా మ్యాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందువల్లంటే చాలా మంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా 9 కోట్లు తీసుకొచ్చాను. కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి, లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులో సంప్రదించండి. ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులు సంప్రదిస్తే మాకు కూడా పలానా తెలుస్తుంది. కాబట్టి ఎవరున్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదో డబ్బులు ఖర్చు అయ్యంటే ఆ బిల్స్, మెడికల్ బిల్స్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా సగం తీసుకొస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పెద్దలు మా మోడీ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.
నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ మంచినీరు అందించాలని మెగా పైప్ లైన్ ఏర్పాటు చేసిన మున్సిపల్ శాఖ మాజీలు పొంగూరు నారాయణ ప్రయత్నాన్ని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. అతి త్వరలోనే మెగా పైప్ లైన్ ద్వారా ఉచితంగా ప్రజలందరికీ నీరు అందించబోతున్నాము. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మున్సిపల్ డ్రైనేజీ సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు నారాయణ. తాగి కాపురం ఉండే ఏరియాలో ఇష్టం వచ్చినట్లు అసాంఘిక కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. కిషోర్ గుగునుకుల, జనసేన. ఈరోజు శుభదినం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే రాజకీయ పార్టీ స్థాపించాడో, బడుగు బలహీన వర్గాలు స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా అణగారిన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లేదని, చాలా సూచనప్రాయంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను ఎన్నుకున్న విభాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. నాదెళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా పేదలకు ఇల్లు ఇచ్చే టిట్కో చైర్మన్గా మా వేములపాటి అజయ్ అన్న, తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగిన పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ చేసిన బేతంపూడి విజయ్ కుమార్ అన్న, పవన్ కళ్యాణ్ గారితో ఆయన సాన్నిధ్యం చూస్తూ ఉన్నాం. అనేక సభల్లో అనేక మార్లు ఆయన పేర్లు కూడా ఉచ్చరించారు. తను ఎన్నుకున్న సైన్యాన్ని ఎక్కడ ప్లేస్ చేసి సమాజాన్ని అభివృద్ధి పరచాలి అనే విధంగా ఆయన ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బేతంపూడి విజయాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఖచ్చితంగా ఉంటాయి. అంబేద్కర్ భవన్ ఏర్పరిచి 75 సంవత్సరాలు అయినప్పటికీ కొంతమంది ఎస్సీ యువత ఇంకా ఏదో రుణాలు ఇవ్వాలి, మేము వాటి మీద ఆధారపడాలనే వ్యవస్థ ఉంది. దీన్ని ఖచ్చితంగా మార్చాలి. అప్లికేషన్లు కొన్ని పక్కన పెట్టి బేషరతుగా ఎస్సీ యువతకి న్యాయం చేసే విధంగా లోన్లు ఇవ్వాలని చెప్పడం నిజంగా సంతోషం ఏర్పడింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని కొన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇంకా కూడా పీడిత ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా మన విజయ్ కుమార్ గారిని కోరడం జరిగింది. ఈరోజు జిల్లా కార్యాలయానికి ఆయన విచ్చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ యువత ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా కళ సాకారం చేసే రోజుగా ఈరోజు మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సాధించేందుకు ఎస్సీ కార్పొరేషన్లో యువత లాభపడేటట్టు బేతంపూడి విజయ్ కుమార్ గారు సహకరించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నాడు నిర్వహించే ఈ గ్రీవెన్స్ డేలో కూడా పలు ఫిర్యాదులను ప్రజల నుండి ఆమె స్వీకరించారు. ప్రధానంగా రోడ్ల వసతి, త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పట్ల అర్జీదారుల నుండి వినతి పత్రాలు స్వీకరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోరు, దొరవారి సత్రం మండల పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు మరియు ఇతర నేతలు పాల్గొనడం జరిగినది. అందరికీ నమస్కారం. ఇవాళ బుధవారం గ్రీవెన్స్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చాలా వరకు గ్రీవెన్స్ ఎక్కువగా రోడ్ల గురించి, అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా ఉంది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాటర్ సమస్య, ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. ఎక్కువగా పైప్ లైన్లు లేకపోవడం వల్ల వీటి వల్ల వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. వాటన్నిటిని తీర్చే ప్రయత్నంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అలాగే చాలా వరకు పల్లెలకంతా కూడా బస్సెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ లేకపోవడానికి కారణం రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల. 10 సంవత్సరాల నుంచి సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల, వైసీపీ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఎటువంటి రోడ్లు కానీ ఏవి వేయడం జరగలేదు. కాబట్టి ప్రతి చోట ఈ రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఈవెన్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి రోడ్స్ అన్నీ కూడా ఇవాళ గ్రీవెన్స్లో వచ్చాయి. అలాగే ఈ ల్యాండ్ సమస్యలు కూడా, రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు ఆక్రమణలు జరగడం, లేదా వాళ్ళకున్న రిజిస్ట్రేషన్స్ వేరే వాళ్ళ పేర్ల మీద ఉండడం, అవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి. అన్ని సమస్యలు రాష్ట్రం అంతటా కూడా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మన నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఇలాంటివి ఉన్నాయి. ఇదంతా గత పాలకులు చేసిన అరాచకం వల్ల, వాళ్ళు తీసుకున్న అంటే ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు మనకు గ్రీవెన్స్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు ఎక్కువగా తెలుసుకొని వాటిని ఎక్కువగా సాల్వ్ చేయమని మాకు ప్రతి వారం కూడా గ్రీవెన్స్ పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవ్రీ వీక్ వెనస్డే మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. తీసుకున్న గ్రీవెన్స్ అన్ని కూడా మనం ఏవైతే చేయగలుగుతున్నామో అన్ని కూడా మనం వాళ్ళకి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం.
డిపార్ట్మెంట్స్కి ఎండోర్స్ చేస్తున్నాం. మళ్ళీ ఆ పని అయ్యిందా లేదో కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకా నుంచి చాలా వరకు కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు జనాలు ఈ ప్రభుత్వం పాలన వల్ల. ఇంకా కూడా ఇప్పుడు అయింది 9 నెలలే, ఇంకా మనకు 4.5 సంవత్సరం ఉంది. ఈ 4.5 సంవత్సరంలో కూడా సూలూరుపేట ఒకటే కాదు, రాష్ట్రం అంతటా కూడా మొత్తం డెవలప్మెంట్ చూస్తారు. అలాగే ఎన్నో సమస్యలతో ఎప్పటి నుంచో సమస్యల్లో ఉన్న 2 years నుంచి 3 years నుంచి కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న అందరికీ కూడా పరిష్కారం చూపించే మార్గం కోసమే మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. ప్రతి వారం గ్రీవెన్స్ పెట్టి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. గూడూరు ప్రగతి సేవా సంస్థ శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంకి కీర్తిశేషులు మేకల రమణయ్య 25వ వర్ధంతి సందర్భంగా వారి కూతురు, అల్లుడు పసుపులేటి శశికళ మరియు కృష్ణారావు, మనవడు మనవరాలు యశ్వంత్ రాయల్, దేవిజ్ఞ రాయల్ సంపూర్ణ స్థాయిలో సహకారంతో వృద్ధులకు మంచి రుచికరమైనటువంటి భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేడు చంద్రశేఖర్ మాట్లాడుతూ శశికళ, కృష్ణారావు గారులను అభినందించారు. అందరూ వారిని ఆదర్శంగా తీసుకుని పెద్దలు జ్ఞాపకార్థంగా వర్ధంతిలను 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని ప్రగతి సేవా సంస్థ కోరుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, గ్రానేట్ ప్రభాకర్, పిల్లిల్ల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వర్లు, వాట్షాప్ రాము, కృష్ణారెడ్డి, నాగేంద్ర, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మనకు ఒక 3 ఏళ్ళ నుంచి కదమ్మా, ఇది 3 ఏళ్ళ నుంచి మనందరికీ తెలిసిన వ్యక్తి మేకల రమణయ్య గారి 25వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమార్తె శశికళ, వాళ్ళ అల్లుడు మా స్నేహితుడు కృష్ణారావు గారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు పాప బాబు ఇద్దరు యశ్వంత్ రాయల్, దేవిజ్ఞ మనవరాలు మనవడు, వాళ్ళ పూర్తి సహాయ సహకారాలతో ఈ ఒక మంచి ఆశ్రమంలో ఈ ఒక మనందరికీ మంచి రుచికరమైన భోజనాలని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషమైన విషయం. మా శశికళకి, మా కృష్ణారావుకి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, ఎందుకంటే వారంలో 3 రోజులు గూడూరులో భరతనాట్యం కళ ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టము. దాన్ని విడిచిపెట్టకుండా గూడూరులో అలగనాథ స్వామి గుడి పక్కన భరతనాట్యం కళ పేరును నాట్య గణపతి కళామందిరం నాట్యాలయం, అక్కడ ఒక 35 మంది పిల్లలతో చక్కగా వాళ్ళకి, అంటే ఆమెకి ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని ఇక్కడ నడుపుతూ, అదేవిధంగా కాళహస్తిలో అక్కడ కూడా వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే విధంగా పిల్లలకి భరతనాట్యం అక్కడ కూడా నేర్పిస్తూ, ఇక్కడ 3 రోజులు అక్కడ 3 రోజులు, అంటే గూడూరు మీద మమకారం, మన పిల్లలను కూడా కొంతమందిని తయారు చేయాలన్న ఒక మంచి సంకల్పంతో మా చెల్లెలైన శశికళ మంచి నిర్ణయాన్ని తీసుకున్నది. దానికి పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తున్న మా స్నేహితుడు కృష్ణారావుకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు మంచి కార్యక్రమాలు పెద్ద ఆయన మీద చేయాలని, అదేవిధంగా వాళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా భగవంతుడు దీవించాలని, మీరు అందరూ కూడా పెద్ద మనసుతో వాళ్ళని దీవించాలని. ఎందుకంటే మనకు ఇలాంటి ఆలోచన, సేవ చేయాలి, 10 మందికి భోజనం పెట్టాలి అన్న ఒక ఆలోచనే మాకైతే చాలా హృదయానికి హత్తుకుంటుంది. ఆ ఒక సేవా కార్యక్రమం ఈ విధంగా అందరిలో రావాలని కోరుకున్న 3 ఏళ్ల ముందు నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేనని కూడా తెలియదు మా శశికళకి. ఆ రోజు నాకు 3 సంవత్సరాల క్రితం నాకు ఫోన్ చేసి, ప్రగతి సేవా సంస్థే సార్ ఇట్లా ఈ విధంగా నేను చేయాలనుకున్నాను, నన్ను చూసి అసలు అన్న మీరా అని ఆ రోజు కూడా ఆశ్చర్యానికి గురవటం జరిగింది. 5th year మా అదేవిధంగా అట్లా ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మనకి కార్యక్రమాలని ఇలాంటి పెద్దవాళ్ళకి, అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టడం అనేది అది చాలా జీవితంలో మర్చిపోలేని. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరను పెంచడం మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉందని సిపిఎం నాయకులు దేవదానం పేర్కొన్నారు. ధరలు పెంచడంపై నిరసనగా గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఉన్నాయని,
ప్రస్తుతం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం పట్ల పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని వెంటనే ప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బీసీ భాస్కరు, మునెమ్మ, శరత్, వెంకటేశ్వర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశంలో ప్రజలు ముక్కుతా మూలగతా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టుగా గ్యాస్ ధరను, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరను ఈ మధ్యనే పెంచడం జరిగింది. ఇది ప్రజల మీద అదనపు భారం. ఈ భారాన్ని ప్రజలు మోయలేరని చెప్పేసి ప్రజలు ఈరోజు కథలుగా చర్చించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ యొక్క రేట్లను పెంచింది. ఈ పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు అదానీ, అంబానీ, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి అమ్మేసింది. అసలు ప్రభుత్వ రంగమే లేకుండా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. అదే అదునుగా మళ్ళీ ఇప్పుడు గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద రేట్లు పెంచి ప్రజల మీద భారాలు మోపింది. ఈ భారాలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మునుగోలు మండల కమిటీ తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడోసారి పాలనలోకి వచ్చి ప్రజల మీద భారాలు అధిక భారాలు వేసుకుంటా పోతా ఉంది. దానికి మద్దతుగా నిలిచినట్టు కూటమి ప్రభుత్వం ఏడా చూసి చూడనట్టుగా వాళ్ళకి సలాం వంగి కేంద్ర ప్రభుత్వానికి సలాం కొడుతూ ప్రజలను మాత్రం గాలి వదిలేసిన పరిస్థితిని మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉంటాం. గత ప్రభుత్వం అనేక రేట్లు పెంచిందని చెప్పని దాని మీద అనేక కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు వాళ్ళకి మించినటువంటి రేట్లు పెంచారు. వాళ్ళకి తలదనేటువంటి ఇంకా విధంగా ప్రజల్ని గాలి వదిలేసి ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నటువంటి పరిస్థితి. రైతులు ఈరోజు పండించినటువంటి 6 ఏళ్ల కాలం కష్టపడి పండించినటువంటి రైతు పండించినటువంటి కష్టానికి ఫలితం లేకుండా పోయింది. అసలు ధాన్యం ప్రభుత్వం ఈరోజు ఒక గింజ కూడా కొన్న పరిస్థితి లేదు. ఆర్పాటాలు అప్పుడు ప్రకటనలు మాత్రమే చేస్తూ ఉంది. అట్టే ఇప్పుడు గ్యాస్ రేట్లు చూస్తే మేము వస్తే అన్ని రేట్లని తగ్గిస్తాము, గత ప్రభుత్వం రేట్లు పెంచి భారాలు మోపింది, మేము కానీ వస్తే తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం పదే చెప్పింది. కానీ ఈరోజు అన్ని గాలి వదిలేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్రభుత్వం కన్నా మించి రేట్లు పెంచుతూ ఉంది. అలాగే స్కూలు విద్యా వ్యవస్థను నాశనం చేసింది. ఆ విధంగానే ఇది చూస్తే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా పెంచేసింది. వీటన్నిటి వల్ల గత ప్రభుత్వాన్ని మించినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలి వదిలేసింది. అబద్ధాలు రాయడా చంద్రబాబు రాయటువంటి దాన్ని ఆయన ఈరోజు సార్థకం చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితి వెంటనే పెంచినటువంటి ధరల్ని తగ్గించాలా, లేకుంటే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం అంగన్వాడీ కేంద్రంలో ICDS మనబోలు సెక్టార్ సూపర్వైజర్ రమణమ్మ ఆధ్వర్యంలో గురువారం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమణమ్మ మాట్లాడుతూ వెంకటాచలం ICDS ప్రాజెక్టు CDPO విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు పోషకాహార పక్షోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అవగాహన కల్పించారు. ముఖ్యంగా గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
గర్భవతులు బాగా పౌష్టికాహారం తీసుకొని కనీసం 4 సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు కుడుముల సుజన, కోసునూరు శ్రీలక్ష్మి, నిర్మల, విజయమ్మ, లక్ష్మి, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మీరే తినాలా, ఎందుకంటే రోజు 200 ml పాలు తాగాల. 8వ తేదీ నుండి ఈ నెల 22వ తేదీ దాకా ప్రతి అంగన్వాడీ సెంటర్లో జామ చెట్లు ఎక్కువ ఉంటాయి, జామకాయలు అంటే దొరుకుతాయి. ఇంకోటి మా అంగన్వాడీలో మీకు సరుకులు ఇస్తున్నాం. ఏమేమి ఇస్తున్నాము? గర్భవతులుగా ఉన్నారు కదా, మీకు చెప్పండి ఏమేమి ఇస్తున్నాం. ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు పరిశుభ్రత గురించి, తల్లిపాల గురించి మంచి ఆహారం మనకు దొరికేది. ఏ సీజన్లో పండే పండ్లు ఆ సీజన్లో తీసుకోవడము. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జామకాయ తింటే జామకాయ తింటే జలుబు ఏం చేయదు. నమస్కారము. ఈరోజు నుంచి మేము 8వ తేదీ నుంచి 22వ తేదీ దాకా పౌష్టికాహార పక్షోక్షాలని ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి సెంటర్లో జరుపుతున్నాము. ఈ ప్రోగ్రాము గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకి 24 నెలలు వచ్చే వరకు 1000 రోజులు అంటారు. ఈ రోజులు చాలా ముఖ్యమైన రోజులు. తర్వాత గర్భం ధరించినప్పటి నుండి అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారం కూడా తప్పకుండా తీసుకొని అవన్నీ మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని బరువు తీసుకోవాలా. ఆ పిల్లలు బరువు తీసుకుంటే వాళ్ళు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు అవి ఉండారా లేదని కార్యకర్త మీకు తెలియజేస్తారు. అతి తక్కువగా బరువు ఉన్న వాళ్ళను హాస్పిటల్కి కూడా రెఫర్ చేస్తారు, చూపించుకోవచ్చు. ఈ అంగన్వాడీకి ప్రతి పిల్లవాడిని ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలా. అదేవిధంగా తల్లిపాలు కూడా గర్భం ధరించినప్పుడు డెలివరీ అయిన తర్వాత మొట్టమొదట వచ్చే ముర్రిపాలని తప్పకుండా బిడ్డకి పట్టించాలా. ఇవి చాలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పాలల్లో వీటిని ముర్రిపాలని కూడా అంటారు. బిడ్డకి కనీసం 6 నెలలు తల్లిపాలే ఇవ్వాలా, ఎటువంటి ఆహారం పెట్టకూడదు. తల్లిపాలు ముర్రిపాలు తాగినందువలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 6 నెలల దాకా తల్లిపాలు పట్టించి ఆ తర్వాత 7వ నెల నుంచి అనుబంధ పౌష్టికాహారం కూడా పెట్టాలి బిడ్డకి. మా అంగన్వాడీలో ఇచ్చే బాలామృతము ప్రతిరోజు 100 గ్రాముల చొప్పున బిడ్డకి పెడితే మంచి బలం కూడా అన్నది. అది తీగా ఉంటుంది అనుకుంటారు. తీగా బాగా ఉడికించి పెట్టామంటే అది చాలా శక్తివంతమైన ఫుడ్ కూడాను. ఈ అందరికీ నమస్కారం. ఈ అవకాశం. మనుబోలు గ్రామంలో బుధవారం నుండి శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి గ్రామంలోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా శ్రీ త్రిశూలేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. పార్వతీ పరమేశ్వరులకు నిర్వహించే కళ్యాణానికి పెళ్లి పెద్దగా వ్యవహరించే శ్రీ త్రిశూలేశ్వర స్వామికి పూజలు నిర్వహించి మేళతాళాలతో పల్లకిలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు భక్తులను మోసుకుని వెళ్లారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి పాల్గొని ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనస్ఫూర్తిగా అన్నిటికల్లా పెద్ద ఆయన అనమాట. మన ఊరికి పెద్ద ఎవరు అంటే త్రిశూలేశ్వరుడు. శివపార్వతులు పెద్ద కూడా ఈయన అనమాట. కాబట్టి ఈయన కానీ తృప్తిగా వెళ్తే అన్ని త్రిశూలోత్సవాలన్నీ కూడా ప్రశాంతంగా జరగాలి. గ్రామం అంతా అభివృద్ధి పదవులు ఉండాలని మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. ఓం నిజ శ్రీ త్రిశూలేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. యకారాయ నమో నమః. అస్త సదాశివోం హర నమః పార్వతీపతయే హర శంభో శంకర. అద నీరాజనం తుభ్యమిదం సంప్రదధే నమః. అందరూ వస్తారు. షటారీ తీరు ఇచ్చేస్తారు, 2 ఇచ్చేస్తాం.
ఉత్సవాల భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కోదండ రామాపురం ప్రాంతానికి చెందిన వేమూరు శ్రీనివాసులు రెడ్డి సుజన దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి నమః. రామాయ నమః. రామభద్రాయ నమః. రాజీవలోచనాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం వానర సేవితాయ నమః. ఓం సర్వోత్తమాయ నమః. మహాజ్వరాయ నమః. చైత్రాయ నమః. చితామిత్రాయ నమః. జనార్దనాయ నమః. విశ్వామిత్ర ప్రియాయ నమః. ఓం హిరణ్యభాష్యం నమోపూర్వముదాసి మనవ్యో సానేతి ఏకదా బ్రహ్మం పహారతి ఏకదైవ దండకారణ్యకర్తనాయ నమః. అహల్యాశాపసేనాయ నమః. పితృభక్తాయ నమః. వరప్రదాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అదశ్రీ నీరాజనం తుభ్యమిదం సంప్రదతే నమో నమః. నీరాజనానంతరే శుద్ధ ఆచమర్యం సమర్పయామి సర్వత్రాణం. శ్రీరామాయ నమః. మీరందరూ కూడా శ్రీరామాయ నమః అనుకుంటూ కొద్ది కొద్దిగేయండి. ఓం శ్రీరామాయ నమః. ఆది పురుషాయ నమః. పుణ్య పురుషాయ నమః. పుణ్యోదయాయ నమః. దయాసారాయ నమః. పురాణ పురుషోత్తమాయ నమః. స్మృతి భక్త సుమిత్రాముక్త సేవితాయ నమః. సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతమానర జీవనాయ నమః. మాయావరీతహంతే నమః. దయాయ నమః. తాటకాంతాయ నమః. వేదాంతసారాయ నమః. వేదాత్మ సత్యవాచే నమః. సత్యవిక్రమాయ నమః. సత్యవ్రతాయ నమః. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం జరిగే అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం కొరకు పీడూరు గ్రామం మాజీ సర్పంచ్ మన్నేమాల సాయి మోహన్ రెడ్డి 810 కేజీల ధాన్యాన్ని వితరణగా అందజేశారు. వీరి వితరణ పట్ల బాబా మందిరం కమిటీ సభ్యులు భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆలూరు అనిల్ కుమార్ రెడ్డి అనితమ్మ దంపతులు వీరి పిల్లలు తరుణ్ తేజ రుతిక వ్యవహరించారు. ఈ పూజలలోని అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చరిష్టదశాంగుళం యోత్రా సదా లోకాగంగకల్పయన్నో వేద
ఏహనాహం మహిమానస్తంతే యత్ర పూర్వే निज भजनी दाविसी नाना लीला संख्य रूपानी हरिसी दीवांचेतु संगी चंद्रवाग भाव पुंडालिका जागा पुंडालिका जागा भावकार साष्टांग श्री साईनाथ मनोवागतीतं मुनिध्यानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणत्वं नमामीश्वरम्। ओम साई श्री साई जय जय साई। कितने बोल रहे हैं, कितने बोल रहे हैं? मंची आयार देता मंची साई प्रेमा गलया अहंत नमस्कार साष्टांग श्री साईनाथ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 66 మందికి సుమారుగా 80,10,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ కింద అందించాం. డాక్టర్ నిలవల విజయశ్రీ తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గూడూరు ప్రగతి సేవా సంస్థ శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం కీర్తిశేషులు మేకల రమణయ్య 25వ వర్ధంతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.